ఋషికొండ చంద్రబాబు సర్కార్కి గుదిబండగా మారిందా? కాకుంటే ఆ వ్యవహారం తేల్చకూడదని నాంచివేతలో ఉన్నారా? ఈ రెండే ముఖ్యమైనటువంటి అంశాలు. ఏడాదిన్నర దాటిపోయింది, కానీ చంద్రబాబు మాత్రం ఋషికొండ భవనాల విషయంలో ఏ నిర్ణయం తేల్చకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం తీరును కూడా ఆయన ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఋషికొండ భవనాలు ఎట్లా ఉపయోగించాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకోమని ఉపసంఘం వేస్తే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుండడంపై ముఖ్యమంత్రి కూడా అసహనం వ్యక్తం చేశారు. అయినా వ్యవహారం కొలిక్కి రాలేదు. దాదాపుగా 350 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఋషికొండ మీద అత్యంత ఖరీదైనటువంటి భవనాలు నిర్మించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఆ భవనాల్ని ముఖ్యమంత్రి నివాసానికి తగ్గట్టుగా నిర్మాణం జరిగింది అన్నది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మాట. ఇప్పుడు ఆ భవనాలు ఏం చేయాలి అన్న దాని మీద టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ భవనాలు నాణ్యత కూడా దిగజారిపోతున్నా పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదు. నాయకులంతా వెళ్ళడం, చూడడం, రావడమే తప్ప ఋషికొండ భవనాల విషయంలో ఎటువంటి క్లారిటీకి రాలేకపోతున్నారు. నిజానికి అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఈ పాటికే ఏడాది దాటినటువంటి కాలానికి భారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అసలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సతమతం అవుతోంది. తగినన్ని వనరులు లేక అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేస్తోంది. ఇలాంటి తరుణంలో నెలకి 20-30 లక్షల రూపాయల చొప్పున ఆ ఋషికొండ భవనాల మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యుత్ బిల్లులు కావచ్చు, ఇతర నిర్వహణ ఖర్చులు కావచ్చు, అన్నీ లక్షలాది రూపాయల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏడాది క్రితమే ఆ భవనాలను ఎవరికైనా లీజుకి ఇచ్చుంటే ఈ పాటికి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చేరుండేవి. అనేక పెద్ద సంస్థలు టెండర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం వాటిని కేటాయిస్తామని చెబితే తీసుకోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నాయి. అందులో టాటా గ్రూప్ సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి, ద లైలా ఉంది. ఇలాంటి అనేక సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళందరిలో టెండర్లు పిలిచి కానీ లేదంటే ఇతర పద్ధతుల్లో కానీ ఎవరికి అప్పగించినా ఈ పాటికే రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం మిగిలేది, కోట్ల రూపాయల ఆదాయం దక్కేది. కానీ రెంటిని దుర్వినియోగం చేస్తూ చేజేతులా వృధా చేస్తున్నటువంటి వైనం కళ్ళెదురుగా కనిపిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి నిర్మాణాలని వినియోగంలోకి తీసుకురాకుండా జాప్యం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద మరింత దుష్ప్రచారం చేయొచ్చు అనే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ టాటా లాంటి ప్రెస్టీజియస్ సంస్థలు దాన్ని బీచ్ విల్లాగా ఇతర అనేక రకాలుగా వినియోగించడానికి సంసిద్ధమై ఉన్నాయంటే ఆ భవనాల నిర్మాణం, వాటి నాణ్యత ఎంత మేలుమైనటువంటి స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. అలాంటి భవనాల విషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేయడం, నెలల తరబడి కాలయాపన జరపడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఒక ఋషికొండ భవనాల విషయంలోనే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుందంటే ఇక ఏ నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటుంది? ఒకవైపు ఏమో ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని చెప్తూ ఉంటారు. వేగంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అంటూ ప్రకటిస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఋషికొండ మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఇన్ని నెలలు ఎందుకు పడుతుంది? ఇంతగా కాలయాపన ఎందుకు చేస్తున్నారు? ఈ రీతిన ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇట్టా ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం తుది నిర్ణయానికి రావడానికి మరికొంత సమయం పడుతుందన్నట్టుగా చెప్తోంది. తాజాగా కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం ఋషికొండ భవనం ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్ని ఏం చేయాలో పాలుపోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అంటే ఏడాదిన్నర తర్వాత కూడా అందుబాటులో ఉన్న నిర్మాణాలను ఎలా వినియోగించుకోవాలో అర్థం కాకపోతే ఇక ప్రభుత్వం సమర్థవంతంగా సాగుతున్నట్ట, అత్యంత అచేతనంగా మిగిలిపోతున్నట్ట అనే ప్రశ్న కూడా ఉదయించక తప్పదు. ఇవైనా ఋషికొండ భవనాల విషయంలో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. పలు పార్టీలు వాటిని మ్యూజియంగా మార్చాలని కూడా డిమాండ్ చేసిన చరిత్ర ఉంది. ఇక అనేక మంది దాన్ని టూరిజం డెవలప్మెంట్కి తగ్గట్టుగా ఉపయోగించాలని కోరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకుని ఋషికొండ భవనాలని వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. తద్వారా ప్రభుత్వ ఖర్చు తగ్గించుకుని ఆదాయం సంపాదించే మార్గంగా అందుబాటులో ఉన్నటువంటి వాటిని వినియోగంలోకి తీసుకురావడం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా కూడా చెప్పాల్సి ఉంటుంది.